అక్బర్ బీర్బల్ కథ. అత్తారింటికి దారేది. ఒక సంవత్సరం వానలు ఉధృతంగా పడ్డంతో యమునా నది పొంగి పొర్లింది. రాత్రి అంతా నిశ్శబ్దంగా ఉండగా యమునా నది హోరు చాలా గట్టిగా వినిపించింది. యమునా నది తీరాన ఉన్న అక్బర్ భవనంలో రాత్రి మహారాజుకి ఆ హోరు నది ఏడుస్తున్నట్టు అనిపించింది. అక్బర్కి నిద్రాభంగం కలిగింది. చాలాసేపు కిటికీ దగ్గర నిలబడి ఇదేమిటి, యమునా నది ఇంత గట్టిగా ఏడుస్తోంది అనుకున్నాడు. ఎంతసేపు ప్రయత్నించినా నిద్రపోలేకపోయాడు. మరునాడు సభలో సభికులందరికీ రాత్రి జరిగిన విషయం చెప్పి, మీలో ఎవరైనా యమునా నదికి కలిగిన కష్టమేమిటో చెప్పగలరా అని అడిగారు. సభికులు తెల్లబోయి సమాధానము తోచక ఒకరి ముఖం ఒకరు చూసుకుని మిన్నకుండిపోయారు. బీర్బల్ ముందుకొచ్చి, మహారాజా, ఒకసారి వింటే కాని నేను చెప్పలేను అని అన్నాడు. అక్బర్ వెంటనే బీర్బల్ను ఆ రాత్రి అంతఃపురానికి రమ్మని ఆహ్వానించాడు. రాత్రి బీర్బలు అక్బర్ గదిలో కిటికీ దగ్గర నిలబడి ఆ యమునా నది హోరును విన్నాడు. విషయం అర్థమైంది. మహారాజా, యమునా నది తన తండ్రి హిమాలయ పర్వతాన్ని వదిలి తన అత్తవారిల్లు అయిన సముద్రానికి దారి వెతుక్కుంటూ వెళ్తోంది. తండ్రిని పుట్టింటిని వదిలి వెళుతున్నందుకు దుఃఖంతో అది ఏడుస్తోంది అని మరునాడు సభలో విశ్లేషించాడు. సభికులందరూ ఈ విషయం విని బిగపట్టిన ఊపిరి వదిలారు. కథ సమాప్తం. బుట్టలో పిట్ట. ఒక ఊరిలో రామయ్య అనే భూస్వామి ఉండేవాడు. అందరికంటే తానే తెలివైన వాడినని అతడి నమ్మకం. తన కింద పనిచేసే నౌకర్ల మీద తెలివిని ప్రదర్శిస్తూ వారిని హేళన చేస్తుండేవాడు. ఒకరోజు రామయ్య పొలంలో ఉండగా పొరుగురి నుంచి ఒక వ్యక్తి వచ్చి, మీ బావగారు పంపించారని చెప్పి కోడి కూర, ద్రాక్షరసం ఉన్న ఒక బుట్టను ఇచ్చి తన దారిన తాను వెళ్ళిపోయాడు. రామయ్య అటుగా వెడుతున్న ఒక నౌకర్ను పిలిచి, దీన్ని జాగ్రత్తగా ఇంటి దగ్గర ఇచ్చిరా, జాగ్రత్త రోయ్, మూత తీయకు, అందులో ఒక పిట్ట, సీసాడు విషం ఉన్నాయి, పిట్ట ఎగిరిపోతే కష్టం అన్నాడు. ఆ నౌకరు బుట్టను నెత్తిమీద పెట్టుకుని వెళ్ళగానే మిగతా వాళ్లతో, ఇలా చెబితే వాడు ఎట్టి పరిస్థితుల్లోనూ మూత తీయడు, ఎలా ఉంది నా తెలివి అంటూ పగలబడి నవ్వాడు. బుట్టతో బయలుదేరిన నౌకరు అంతకంటే తెలివైనవాడు. యజమాని అలా చెప్పాడంటే ఖచ్చితంగా అందులో ఇంకేదో ఉండి ఉంటుందనుకున్నాడు. దారి మధ్యలో ఓ చెట్టు దగ్గర ఆగి బుట్ట మూత తీసి చూశాడు. అందులోని కోడికూర వాసన గుమగుమలాడింది. సీసాలోని ద్రాక్షరసం నోరూరించింది. అంతే, వెంటనే ఆ కూరను, ద్రాక్షరసాన్ని ఖాళీ చేసి హాయిగా నిద్రపోయాడు. పొలం పని పూర్తి చేసి ఇంటికొచ్చిన రామయ్యకు బుట్ట అందలేదని తెలిసింది. నౌకరు మీద కోపంతో అతడిని వెతుక్కుంటూ వెళ్ళాడు. మార్గ మధ్యంలో ఓ చెట్టు కింద గుర్రు పెడుతూ కనిపించాడు ఆ నౌకరు. అతడి దగ్గరికి వెళ్ళి, ఒరేయ్ లే, బుట్టేది అంటూ గద్దించాడు రామయ్య. ఆ అరుపులకు మెలకువ వచ్చిన నౌకరు చటుక్కున లేచి, తప్పైపోయింది దొరా, బుట్టలో పిట్ట ఎగిరిపోతుందేమోనని జాగ్రత్తగా పట్టుకొస్తుంటే కాలికి రాయి తగిలి తూలానయ్యా, దాంతో మూత ఊడిపోయి పిట్ట ఎగిరిపోయింది. మీరు తిడతారన్న భయంతో చచ్చిపోదామని సీసాలోని విషం తాగేశానయ్యా, అయినా చావలేదు ఎందుకనో అన్నాడు వినయంగా చేతులు కట్టుకుని. తాను ఎగతాళిగా అన్న మాటలు తనకే తిప్పికొట్టిన నౌకరు తెలివికి కంగు తిన్న రామయ్య ఏమీ మాట్లాడలేక ఇంటి దారి పట్టాడు. కథ సమాప్తం. కప్ప, ముత్యం. అనగనగా ఓ అడవిలో ఓ కప్ప హాయిగా జీవిస్తోంది. ఒక హంస దానికి పరిచయం అయింది. కొద్ది రోజుల్లోనే అవి ప్రాణమిత్రులయ్యాయి. ఓ రోజు కప్ప కొలంలో తామరాకు పైన తేలుతూ హంస ఒడ్డున నిలబడి మాట్లాడుకుంటున్నాయి. ఈలోగా ఎట్నుంచి వచ్చాడో ఓ ఏటగాడు హంస మీదకు హఠాత్తుగా వల విసిరాడు. వలకు చిక్కిన హంస విలవిల్లాడింది. అది చూసి కప్పకు ఏం చేయాలో తోచలేదు. వేటగాడా, దయచేసి తన్ను విడిచిపెట్టు అని ప్రాధేయపడింది. దీన్ని అమ్మితే బోలెడు డబ్బొస్తుంది, విడిచిపెట్టను అన్నాడు. నీకు డబ్బు కావాలి అంతే కదా, ఉండు అని కప్ప వెంటనే నీట మునిగి కొంతసేపాగి ముత్యంతో పైకొచ్చింది. దీన్ని తీసుకుని నా స్నేహితురాలను విడిచిపెట్టు అంది. వేటగాడు ముత్యం తీసుకుని హంసను వదిలిపెట్టాడు. ఇంటికెళ్ళాక అతను చెప్పిందంతా విన్న భార్య, ఆ కప్ప దగ్గర ఇంకొన్ని ముత్యాలు ఉండి ఉంటాయి, వెళ్ళవన్నీ తెచ్చేయి అని చెప్పింది. దాంతో దురాశ కలిగిన వేటగాడు
కప్ప దగ్గరికి వెళ్ళి, ఏయ్, మర్యాదగా నీ కొలంలో ఉన్న ముత్యాలన్నీ నాకిచ్చేయి, లేకపోతే హంసని తీసుకుపోతా అని బెదిరించాడు. అది విన్న కప్ప, సరే, ఒక్కసారి నీ చేతిలో ఉన్న ముత్యం ఇస్తావా? అది చూసి అచ్చం అలాంటివే తీసుకొస్తాను అని అడిగింది. దాంతో వేటగాడు కప్పకు ముత్యం ఇచ్చాడు. కప్ప దాన్ని తీసుకుని పారిపోయింది. పోతూ పోతూ, నా స్నేహితురాలు ఎప్పుడో దాక్కుంది, నీకు మేం దొరకం, అత్యాశతో ఉన్నది కూడా పోగొట్టుకున్నావు, అనుభవించు అని అరిచింది. అది విన్న వేటగాడు, అయ్యో, ఎంత పని చేశానో అని ఎంతో విచారించాడు. కథ సమాప్తం.